బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న హత్యపై కేబినెట్ లో అనుమానం వ్యక్తం చేశారు. ఇక వివేక కేసులో ఇప్పటికే 4 చనిపోవడంపై మంత్రివర్గ సమావేశానికి వచ్చి వివరాలు వెల్లడించారు డీసీపీ గుప్తా. ఇక రంగన్న మృతి అనుమానాస్పదమేనని సీఎం చంద్రబాబు కూడా అన్నట్లు సమాచారం. ఇక పరిటాల రవి హత్య కేసులో సాక్షులు ఇలాగే చనిపోతూ వచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. వివేక హత్యకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రులు, ముఖ్యమంత్రి వద్ద కీలకమైనటువంటి చేసినట్లుగా తెలుస్తుంది. వంటి కీలకమైనటువంటి అత్యంత సంచలనంగా మారినటువంటి హత్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో సాక్షులుగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి కీలకంగా ఉన్నటువంటి వాచ్మెన్ గా ఉన్న ఆయన మృతికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా కేబినెట్ లో చర్చించినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు వివేక హత్యకి సంబంధించినటువంటి సాక్షులు నిందితులుగా వారు కూడా 4 చనిపోవడం కూడా డీజీపీ స్వయంగా రైట్, థ్యాంక్ యూ హరీష్.